మహారాష్ట్రలోని పూణే నగరంలో 2 రోజుల క్రితం 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరగడం అందరికీ తెలిసిందే. ఓ అగాంతకుడు సదరు మహిళతో మాట కలిపి ఎవరూ లేని బస్సు వద్దకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. పోలీస్ స్టేషన్కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరక్క కేసు సంచలనంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తుండగా విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా నిందితుడు అందంగా ముస్తాబై వచ్చి అమ్మాయిల కోసం బస్టాండ్ల వెంట తిరుగుతున్నాడని గుర్తించారు. 4-5 రోజులుగా ఇలా అమ్మాయిలను అత్యాచారం చేసేందుకు చూస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. పూణేలోని అత్యంత రద్దీగా ఉండే సర్గేట్ బస్టాండ్ సమీపంలో మంగళవారం రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల అమ్మాయి పలు ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఈమెను గుర్తించిన నిందితుడు దత్తాత్రేయ రామదాస్ అక్క అని పిలుస్తూ సదరు యువతితో మాట కలిపాడు. ఎక్కడికి వెళ్లాలని అడుగుతూ మీరు వెళ్లే బస్సు ఇక్కడే ఉందని చెప్పాడు. పక్కనే ఉందని చూపిస్తూ ఎవరూ లేని బస్సు వద్దకు తీసుకెళ్లాడు. లోపల ఎవరూ లేకపోవడంతో సదరు యువతి బస్సు ఎక్కేందుకు ఆలోచిస్తుండగా చాలా మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారని చెప్పి ఎక్కమన్నాడు. వారంతా లైట్లు ఆఫ్ చేసుకోవడం వల్ల మీకు ఇలా కనిపిస్తుందనగా ఆమె లోపలికి వెళ్ళింది. వెంటనే అతడు కూడా బస్సు ఎక్కి తలుపులు వేశాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వేరే బస్సు ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. ఆపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి యోగేష్ కదం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.